షుగర్ ఉన్న వ్యక్తికి డైట్ ఎలా తీసుకోవాలి, ప్లేట్లో ఏమేమి ఉండాలి. సో 50% ఆఫ్ ద డైట్ లో ఫస్ట్ ఫైబర్ ఉండాలి. ఫైబర్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని అబ్జార్ప్షన్ స్లో చేస్తుంది, కాబట్టి వెంటనే తిన్న స్పైక్స్ రావు. ఫైబర్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కీరా దోసకాయ కానీ కూరగాయ ముక్కలు కానీ తీసుకోవచ్చు. సెకండ్ 25% ఏం చేయాలంటే ప్రోటీన్ తీసుకోవాలి. వెజిటేరియన్ అనుకోండి, మీల్ మేకర్ కానీ లేకపోతే పన్నీర్ కానీ రాజ్మా గింజలు కానీ నల్ల గుగ్గిలు కానీ తీసుకోవచ్చు. అదే నాన్ వెజ్ అయితే స్కిల్నెస్ చికెన్ కానీ లేకపోతే టోఫు ఫిష్ కానీ సాల్మన్ ఫిష్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ 25%, లాస్ట్ 25% ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ లో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెస్ట్ థింగ్ అనమాట. లేకపోతే మనం కినోవా కానీ లేకపోతే ఓట్స్ కానీ తీసుకోవచ్చు. దీంట్లో ఖచ్చితంగా మీరు యోగట్ అంటే పెరుగు లాస్ట్ లో ఖచ్చితంగా తీసుకుంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కూడా మనకు హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఇదే ఆర్డర్ లో తీసుకోవాలి. ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, లాస్ట్ కార్బోహైడ్రేట్స్. సో తిన్న తర్వాత ఒక 5 to 10 minutes వాక్ చేయాలి. వాక్ చేస్తే ఏమవుతుంది అంటే కాళ్ళు ఉన్నటువంటి మజిల్స్ యాక్టివేట్ అయ్యి మీ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి తిన్న వెంటనే గ్లూకోజ్ స్పైక్స్ వచ్చి పెరగకుండా ఉంటుంది అనమాట. సో ఇదే ఫాలో అయితే చాలా వరకు ఏంటంటే తిన్న తర్వాత మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వు, నార్మల్ గా స్టేబుల్ గా ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ.